పేరిట మీ అందరికీ షలోం. నా ప్రియ ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ నూతన ఉదయ శుభాకాంక్షలు. ఈరోజు మీరు ఈ సందేశాన్ని వినడము యాదృచ్ఛికము కాదు. ఇది దేవుని నియామకము. మీరు ఉదయం కళ్ళు తెరిచిన మొదటి క్షణము నుంచే పరలోకపు తండ్రి మీ జీవితాన్ని చూస్తున్నాడు. బహుశా నిన్నటి బాధ ఇంకా మీ హృదయంలో ఉండవచ్చు. ఎవరో చెప్పిన మాట మీ మనసును గాయపరిచి ఉండవచ్చు. కుటుంబ సమస్యలు, ఆర్థిక భారాలు, ఆరోగ్య ఆందోళనలు, ఉద్యోగ భయము, పిల్లల భవిష్యత్తు, సేవలో ఎదురైన నిరుత్సాహము. వీటిలో ఏదో ఒకటి మీ హృదయాన్ని బరువెక్కించి ఉండవచ్చు. కానీ ఈ ఉదయం దేవుడు మీకొక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తున్నాడు. మనుషులు మీ ముఖాన్ని చూస్తారు, కానీ నేను నీ హృదయాన్ని చూస్తాను అని. అదే ఈరోజు దేవుని సందేశము. అదే ఈరోజు నీకు పరలోకం నుండి వచ్చిన వ్యక్తిగత వాగ్దానము. కొన్ని సందర్భాల్లో మనం మన జీవితాన్ని బయటకు బాగానే కనిపించేలా ఉంచడానికి ఎంతో శ్రమిస్తాం. అందరూ మన గురించి మంచిగా అనుకోవాలని కోరుకుంటాం. కానీ మన హృదయంలో భయము ఉంటుంది, ఒంటరితనము ఉంటుంది, చెప్పలేని కన్నీళ్లు ఉంటాయి, ఎవరికి తెలియని ప్రార్థనలు ఉంటాయి. ఈ ఉదయం దేవుడు మీతో ఈ మాట చెబుతున్నాడు. నీ కన్నీళ్లు నాకు తెలుసు, నీ మౌన ప్రార్థనలు నాకు వినిపిస్తున్నాయి, నీ హృదయపు బాధను నేను అర్థము చేసుకుంటున్నాను అని. ఈ మాటను విశ్వసించండి. ఎందుకంటే దేవుడు నీ పరిస్థితిని చూసి ప్రేమించలేదు, నీ హృదయాన్ని చూసి ప్రేమించాడు. ఈరోజు నువ్వెంత బలహీనముగా ఉన్నా దేవుని ప్రేమ తగ్గలేదు. ఈరోజు నీ వద్ద ఎంత తక్కువగా ఉన్నా దేవుని కృప తగ్గలేదు. ఈరోజు నీ ముందు ఎంత పెద్ద సమస్య నిలబడి ఉన్నా దేవుని శక్తి దానికంటే గొప్పది. ప్రియులారా, ఈ ఉదయము మనం ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. ఈరోజు భయము కాదు, విశ్వాసముతో జీవిద్దాం. ఈరోజు నిరాశతో కాదు, ఆశతో ముందుకు సాగుదాం. ఈరోజు మన బలముపై కాదు, దేవుని వాగ్దానంపై ఆధారపడదాం. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అక్కడే విశ్వాసముతో నాతో కలిసి ఈ దినసరి విశ్వాస ప్రకటనలను చెప్పండి. ఈరోజు దేవుడు నాతో ఉన్నాడు. ఈరోజు నా అడుగులను ప్రభువే నడిపిస్తాడు. నా ఇంటిపై దేవుని కృప నిలిచి ఉంటుంది. నా కుటుంబంపై యేసు క్రీస్తు రక్షణ కవచము ఉంది. నా జీవితంలో ఈరోజు ఆశీర్వాదాల ఆరంభం. మరోసారి విశ్వాసముతో గట్టిగా చెప్పండి, నా హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు, అందుకే నేను భయపడను. ఆమెన్. ఈ మాటలు కేవలము ఉచ్చరించిన వాక్యాలు కావు. ఇవి పరలోక ద్వారాలను తట్టే విశ్వాసపు ప్రకటనలు. నా ప్రియ ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఈరోజు సందేశము మీ హృదయాన్ని తాకుతుందని మీరు నమ్మితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు దేవుని వాక్యముతో మీ దినమును ప్రారంభించడానికి నాతో కలిసి ఉండాలని ప్రార్థన పూర్వకంగా కోరుకుంటున్నాను. మన హృదయాలను ఈ సమయంలో దేవుని సన్నిధిలో వంచుకొని ఈ నూతన ఉదయాన్ని ఆయన చేతుల్లో ఉంచుదాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ అద్భుతమైన నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతలను చెల్లిస్తున్నాం. నిన్నటి రాత్రి మమ్మల్ని కాపాడి ఈ ఉదయం మా కళ్ళను తెరవడానికి జీవ శ్వాసను ప్రసాదించినందుకు నీ నామాన్ని ఘనపరుస్తున్నాం. ప్రభువా, ఈరోజు మా హృదయాలను నీ ఎదుట తెరుస్తున్నాం. మనుషుల ముందు కనిపించని మా బాధలు, మా భయాలు, మా సందేహాలు, మా కన్నీళ్లు, మా నిశ్శబ్ద ప్రార్థనలు అన్నీ మీకు తెలుసు నాయనా. మా హృదయాలను శుద్ధి చేయండి తండ్రి. అసూయను తొలగించండి, ద్వేషాన్ని తొలగించండి, క్షమించలేని మనసును తొలగించండి, గర్వాన్ని తొలగించండి. నిన్ను దూరము చేసే ప్రతి ఆలోచన ఈ ఉదయము మా జీవితాల నుండి తీసివేయము. నీ పరిశుద్ధాత్మతో మా హృదయాలను నింపమని అయ్యా వాక్యాన్ని అందిస్తున్న నీ దాసుడనైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి వినగలిగే చెవులను, గ్రహించే
మనస్సును మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు జీవము కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందియున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు మనం మార్కు సువార్త 7వ అధ్యాయంలో యేసు చెప్పిన అత్యంత శక్తివంతమైన సత్యాన్ని ధ్యానించబోతున్నాం. బయట కనిపించే మతాచారాల కంటే దేవుడు ఎందుకు హృదయ పరిశుద్ధతకు ప్రాధాన్యతనిచ్చాడు? ఒక అన్యజాతి స్త్రీ యొక్క విశ్వాసము ఎందుకు యేసు హృదయాన్ని కదిలించింది? మాటలు వినలేని, మాట్లాడలేని ఒక మనిషిని ప్రభు ఎలా సంపూర్ణముగా స్వస్థపరిచాడు? ఈ 3 సంఘటనలను ఒకే అధ్యాయంలో కలిపి పరిశుద్ధాత్మ మనకు ఏ జీవసత్యాన్ని నేర్పిస్తున్నాడు? ఈ ప్రశ్నలకు జవాబు తెలుసుకున్నప్పుడు మీ ఉదయము మాత్రమే కాదు, మీ విశ్వాస ప్రయాణము కూడా నూతన దిశలో నడుస్తుంది. పిల్లారా, ఇప్పుడు మన దృష్టిని మార్కు సువార్త 7వ అధ్యాయంపై కేంద్రీకరిద్దాం. ఈ అధ్యాయము మొదట చదివినప్పుడు 3 వేర్వేరు సంఘటనలుగా కనిపిస్తుంది. కానీ పరిశుద్ధాత్మ వెలుగులో చూస్తే ఈ 3 సంఘటనలను కలిపి ఒకే గొప్ప సత్యము కనిపిస్తుంది. దేవుడు మన బాహ్య రూపాన్ని కాదు, మన హృదయాన్ని చూస్తాడు. అందుకే ఈ అధ్యాయం ఆరంభంలో పరిసయ్యులు యేసు దగ్గరికి వచ్చి ఒక నిందను మోపారు. వారిలా అన్నారు, నీ శిష్యులు పెద్దల ఆచారాలను పాటించడం లేదు, చేతులు కడుక్కోకుండా భోజనము చేస్తున్నారు అని. వారి దృష్టిలో సమస్య చేతులు కడుక్కోకపోవడం. కానీ యేసు వారి దృష్టిని వెంటనే బయట నుండి లోపలికి మళ్లించాడు. ప్రభు వారికి యెషయా ప్రవక్త మాటలను గుర్తు చేస్తూ ఇలా అన్నాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తారు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉంది అని. ఎంత లోతైన మాట ఇది! పెదవులు దేవుని స్తుతించవచ్చు, చేతులు ప్రార్థనకు పైకెత్తబడవచ్చు, ఆరాధనలో కన్నీళ్లు కూడా రావచ్చు. కానీ హృదయము దేవునికి దూరముగా ఉంటే ఆ ఆరాధన అసంపూర్ణమని ప్రభు బోధించాడు. ఇక్కడ యేసు ఆచారాలను పూర్తిగా తిరస్కరించడం లేదు, కానీ ఆచారాలు హృదయాన్ని దేవుని దగ్గరకు తీసుకురాకపోతే అవి కేవలము ఖాళీ రూపాలుగా మిగిలిపోతాయని సెలవిస్తున్నాడు. ఈ సత్యము ఈరోజు మన జీవితాలకు కూడా ఎంత అవసరమో ఆలోచించండి. మనలో చాలా మంది ప్రతిరోజు ప్రార్థిస్తారు, బైబిల్ చదువుతారు, సంఘానికి వెళతారు, కీర్తనలు వింటారు. కానీ అదే సమయంలో కోపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు, క్షమించలేకపోతున్నారు, అసూయ హృదయంలో దాచుకుంటున్నారు, ఎవరు చూడరని అనుకొని రహస్య పాపాలతో పోరాడుతున్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీ ప్రార్థన సమయాన్ని మాత్రమే చూడడు, ప్రార్థన ముగిసిన తర్వాత నీ హృదయం ఎలా ఉందో కూడా చూస్తాడు. అందుకే యేసు మరింత స్పష్టంగా ఇలా చెప్పాడు, మనిషి వెలుపల నుండి లోపలికి వెళ్ళేది అతనిని అపవిత్రపరచదు, అతని హృదయం నుండి బయలుదేరేది అతనిని అపవిత్రపరుస్తుంది అని. అవును నా ప్రియ సహోదరి, సహోదరుడా, తర్వాత ప్రభు హృదయం నుండి వచ్చే వాటిని వివరించాడు. దుష్టుల ఆలోచనలు, లోభము, మోసము, అహంకారము, అసూయ, దూషణ, మూర్ఖత్వము, ఇవన్నీ బయట నుండి రావు, అవి ముందుగా మన హృదయంలో పుడతాయి. ప్రియులారా, ఒక చెట్టు పండు చేతుగా ఉంటే మనం ఆ పండును రంగు వేసి తీపిగా చేయలేము, వేరు మారాలి. అలాగే జీవితము మారాలనంటే పరిస్థితులు మాత్రమే మారడము సరిపోదు, కానీ హృదయము మారాలి. ఇదే యేసు బోధ యొక్క కేంద్ర సత్యము. ప్రియ దేవుని బిడ్డ, బహుశా నువ్విలా ప్రార్థిస్తూ ఉండవచ్చు, ప్రభువా నా పరిస్థితులు మార్చు. కానీ ఉదయం దేవుడిలా అడుగుతున్నాడు, ముందు నీ హృదయాన్ని నేను మార్చడానికి సిద్ధమా? ఎందుకంటే హృదయం మారితే ఆలోచనలు మారుతాయి, ఆలోచనలు మారితే మాటలు మారుతాయి, మాటలు మారితే నిర్ణయాలు మారుతాయి, నిర్ణయాలు మారితే జీవితము మారిపోతుంది. ఇప్పుడు ఈ అధ్యాయము మనలను ఒక ఆశ్చర్యకరమైన సంఘటన దగ్గరకు తీసుకొని వెళుతుంది. ఒక గ్రీకు స్త్రీ, ఆమె యూదురాలు కాదు, ఆమెకు ధర్మశాస్త్ర పరిజ్ఞానము లేదు, ఆమెకు మతపరమైన
గౌరవము లేదు. కాని ఆమెకు ఒకటుంది. అదే అచంచలమైన విశ్వాసము. ఆమె కుమార్తె దయ్యాల బాధతో బాధపడుతుంది. తల్లి హృదయం విరిగిపోతుంది. ఎవరు సహాయము చేయలేకపోయారు. అప్పుడు ఆమె యేసు దగ్గరికి వచ్చింది. మొదట ప్రభు ఆమె విశ్వాసాన్ని పరీక్షించాడు. చాలామంది ఆ పరీక్ష దగ్గరే వెనక్కి వెళ్ళిపోయేవారు. కాని ఆమె వెనుతిరగలేదు. ఆమె వినయంతో ఇలా అంది, ప్రభువా, బల్ల కింద ఉన్న కుక్క పిల్లలు పడవేసిన ముక్కలు తింటాయి అని. ఆ మాటలలో అహంకారము లేదు, వాదన లేదు, అవమానానికి ప్రతీకారము లేదు. కేవలం విశ్వాసం మాత్రమే ఉంది. అప్పుడు యేసు వెంటనే ఆమెతో ఇలా అన్నాడు, వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పెను. ఆమె ఇంటికి చేరేసరికి ఆమె కుమార్తె స్ఫూర్తిగా స్వస్థపడింది. గమనించండి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆమె అద్భుతాన్ని చూడకముందే ప్రభు మాటను నమ్మింది. ఇదే నిజమైన విశ్వాసం. మనలో చాలా మంది ఇలా అంటారు, ముందు అద్భుతము జరిగితే నమ్ముతాను, కాని దేవుడు సెలవిస్తున్నాడు, ముందు నమ్ము, తర్వాత నా మహిమను చూస్తావని. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ ప్రార్థనకింకా సమాధానము రాకపోయినా, నీ కన్నీళ్ళింకా ఆగకపోయినా, నీ సమస్య ఇంకా ముగియకపోయినా, ఆ సురఫెనిక స్త్రీలాగా ప్రభు మాటను గట్టిగా పట్టుకో. ఎందుకంటే దేవుడు ఆలస్యము చేయవచ్చు, కాని విస్మరించాడు. విశ్వాసము తలుపు తట్టిన చోట దేవుని కృప తలుపును తెరుస్తుంది. ప్రియులారా, ఇంకా ఈ అధ్యాయము ముగింపులో మాట్లాడలేని, వినలేని ఒక మనిషిని యేసు దగ్గరకు తీసుకుని వచ్చారు. అతను తన బాధను మాటలతో చెప్పలేడు. తన ప్రార్థనను ఇతరుల్లా వ్యక్తపరచలేడు. కాని యేసు అతని నిశ్శబ్దాన్ని కూడా విన్నాడు. ప్రభు అతన్ని జనసమూహం నుండి పక్కకు తీసుకువెళ్ళాడు. అదెంత అందమైన దృశ్యం! కొన్ని అద్భుతాలు జనసమూహము ముందు కాదు, దేవుని ఏకాంతములో జరుగుతాయి. యేసు ఆకాశము వైపు చూసి నిట్టూర్చి ఎపత్తా అని పలికాడు. అంటే తెరవబడుము. ఆ మాట పలికిన వెంటనే అతని చెవులు తెరుచుకున్నాయి. అతని నాలుక విడిపించబడింది. అతను స్పష్టముగా మాట్లాడసాగాడు. ఈ ఉదయం కూడా ప్రభు, నీ వాక్యము వినుచున్న నీ జీవితంలోని మూసివేయబడిన తలుపుల ఎదుట నిలబడి అదే మాటను పలుకుతున్నాడు, తెరవబడుము అని. మూసివేయబడిన అవకాశాలు, మూసివేయబడిన ఆశలు, మూసివేయబడిన సంబంధాలు, మూసివేయబడిన ఆశీర్వాదాలు ప్రభు సమయానికి తెరవబడతాయి. యేసు పలికిన ఒక మాట సంవత్సరాల నిశ్శబ్దాన్ని కూడా ముగించగలదు. నా ప్రియ ఆత్మీయ కుటుంబ సభ్యులారా, మార్కు సువార్త 7వ అధ్యాయము మనకు 3 అమూల్యమైన సత్యాలను నేర్పుతుంది. పరిశుద్ధ హృదయము, అచంచల విశ్వాసము, యేసు మాటలో ఉన్న అద్భుత శక్తి. ఈ 3 నీ జీవితంలో కలిసినప్పుడు నువ్వెదుర్కొనే ప్రతి అసాధ్య పరిస్థితి కూడా దేవుని మహిమకు వేదికగా మారుతుంది. మార్కు 7వ అధ్యాయాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒక విషయము చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పరిసయ్యులు బయట కనిపించే ఆచారాలను దేవునికి చూపించాలని ప్రయత్నించారు. సురఫెనిక స్త్రీ తన విశ్వాసాన్ని దేవునికి చూపించింది. చెవుడు గలవాడు తన నిశ్శబ్దాన్ని దేవునికి అప్పగించాడు. మరి యేసు ముగ్గురికి ఒకే పాఠాన్ని నేర్పించాడు. నేను చూస్తున్నది నీ హృదయమే అని. ఈ సత్యాన్ని మరింత స్పష్టముగా అర్థము చేసుకోవడానికి ఒక నిజ జీవితానికి దగ్గరగా ఉండే సంఘటనను మనలో ఊహించుకుందాం. ఒక చిన్న గ్రామంలో నివసించే ఒక తండ్రి ఉండేవాడు. అతని పేరు దానియేలు అని మనం అనుకుందాం. అతనెంతో కష్టపడి పనిచేసే మనిషి. ఉదయం వెలుతురు రాకముందే పనికి వెళ్ళేవాడు. రాత్రి ఆలస్యముగా ఇంటికి వచ్చేవాడు. అతని కోరిక ఏంటంటే, నేను పడిన కష్టాలు నా పిల్లలు పడకూడదు అని. కాని జీవితము అతను అనుకున్నట్టు సాగలేదు. పనిచేస్తున్న సంస్థ మూతపడింది. కొన్ని రోజుల్లో ఉద్యోగము పోయింది. కొన్ని నెలలు గడిచాయి. అప్పులు పెరిగిపోయాయి. ఇంటి అద్దె చెల్లించలేకపోయాడు. పిల్లల చదువు ఖర్చులు పెరుగుపోయాయి. ఒకప్పుడు అతని ఇంట్లో నవ్వులు వినిపించేవి. కాని
ఇప్పుడక్కడ నిశ్శబ్దం మాత్రమే మిగిలింది. ప్రార్థన చేసేవాడు కాని సమాధానము కనిపించేది కాదు. బైబిల్ చదివేవాడు కాని పరిస్థితులు మారేవి కాదు. ఒక రాత్రి అతను తన భార్యతో ఇలా అన్నాడు, బహుశా దేవుడు నన్ను మరిచిపోయాడేమో అని. ఆ మాటలు చెప్పినప్పుడు అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. హృదయంలో విరిగిపోయిన ఆశ, ఖాళీ చేతులు, భవిష్యత్తు మొత్తము చీకటిగా అనిపించింది. అలాంటి రోజుల్లో ఒక ఉదయము అతను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మార్కు సువార్త 7వ అధ్యాయం అతని ముందుకు వచ్చింది. అందులో సురోఫెనికియా స్త్రీ విశ్వాసాన్ని చదివాడు. ఆమె పరిస్థితి కూడా అసాధ్యమే. ఆమెకు ఎలాంటి హక్కు లేదు. కానీ ఆమెకు ఒక గొప్ప సంపద ఉంది. అదే విశ్వాసము. ఆ రోజు అతను దేవునితో ఇలా ప్రార్థించాడు, ప్రభువా, నేను నా పరిస్థితిని కాదు, నీ వాగ్దానాన్ని నమ్మాలని నిర్ణయించుకున్నాను. నా హృదయంలో ఉన్న భయాన్ని తీసివేసి నన్ను మార్చు తండ్రి అని, నా ఆలోచనలను మార్చు అని, నీ సమయాన్ని ఎదురు చూడ్డానికి సహనము ఇవ్వు అని. ఆ రోజు నుంచి అతని జీవితంలో వెంటనే అద్భుతాలు జరగలేదు. కానీ అతనిలో ఒక గొప్ప మార్పు జరిగింది. అది బయట నుంచి కాదు, కానీ అతని హృదయంలో. నా ప్రియ సహోదరి సహోదరుడా, అతను ప్రతి ఉదయము ఫిర్యాదు చేయడం మానేశాడు. ప్రార్థనతో రోజును ప్రారంభించసాగాడు. ప్రతి ఇంటర్వ్యూకు వెళుతూ, ప్రభువా, నీవు నాకు సరైన తలుపు తెరుస్తావు అని చెప్పేవాడు. ప్రతి తిరస్కరణ కూడా ఇది నా కోసము కాదు, దేవుడింకా మంచిదాన్ని సిద్ధము చేస్తున్నాడు అని విశ్వసించసాగాడు. కొన్ని వారాల తర్వాత అతనికి ఊహించని చోటు నుండి ఒక అవకాశం వచ్చింది. అది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, ముందు పొందిన దానికంటే మెరుగైన పని, ఎక్కువ జీతము, కుటుంబానికి స్థిరత్వము, మరింత శాంతి. ఒకరోజు అతను తన సాక్ష్యాన్ని చెబుతూ ఇలా అన్నాడు, దేవుడు నా ఉద్యోగాన్ని వెంటనే ఇవ్వలేదు, ముందు నా హృదయాన్ని స్వస్థపరిచాడు. నా హృదయం స్వస్థపడిన తరువాత నా జీవితాన్ని కూడా ఆశీర్వదించాడు అని. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కథలో గొప్ప అద్భుతం ఉద్యోగము కాదు, విరిగిపోయిన హృదయము మళ్ళీ దేవుని మీద విశ్వాసముంచడం. ఎందుకంటే దేవుడు పరిస్థితులను మార్చే ముందు మన హృదయాన్ని సిద్ధము చేస్తాడు. విత్తనాన్ని వేయకముందు రైతు నేలను సిద్ధము చేసినట్టు ఆశీర్వాదాన్ని పంపకముందు దేవుడు మన హృదయాన్ని సిద్ధము చేస్తాడు. ఈరోజు నీవు కూడా ఎదురు చూస్తూ ఉండవచ్చు. ఒక ఉద్యోగము కోసము, ఒక స్వస్థత కోసము, ఒక వివాహము కోసము, ఒక సంతానము కోసము, ఒక కుటుంబ సమాధానము కోసము, ఒక ఆర్థిక అద్భుతము కోసము, ఒక కోర్టు సమస్య ముగియాలని, ఒక విరిగిపోయిన సంబంధము మళ్ళీ కలవాలని. గుర్తుంచుకో నా ప్రియ సహోదరి సహోదరుడా, భూమి అడుగున వేర్లు పెరుగుతున్నప్పుడు పైకేమి కనిపించదు, కానీ సరైన కాలము వచ్చినప్పుడు అదే విత్తనము గొప్ప వృక్షంగా మారుతుంది. అలాగే ఈరోజు నీ ప్రార్థనకు సమాధానము కనిపించకపోయినా పరలోకంలో దేవుడు నీ కొరకు పని చేస్తున్నాడు. నీ కన్నీటి ఒక బొట్టును కూడా ఆయన మర్చిపోలేదు. నీ నిట్టూర్పును కూడా ఆయన విన్నాడు. నీ హృదయంలో పలకని ప్రార్థనను కూడా ఆయన అర్థము చేసుకున్నాడు. అందుకే ఈ ఉదయకాల సమయం ప్రభు నీతో ఇలా సెలవిస్తున్నాడు, నా ప్రియ కుమారుడా, కుమార్తె, నీ హృదయాన్ని నాకు అప్పగించు, నీ భారాన్ని నేను మోస్తాను, నీ భవిష్యత్తును నేను నడిపిస్తాను, నువ్వు భయపడవద్దు, నేను నీకు ముందుగా నడుస్తాను అని. అవును నా ప్రియ ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, చెవుడు గలవాని దగ్గర యేసు ఎపత్తా తెరవబడును అని పలికినట్టే ఈ ఉదయం కూడా పరిశుద్ధాత్మ జీవాక్యము వినిచిన నీ జీవితంపై కూడా అదే మాట పలుకుతున్నాడు. మూసివేయబడిన అవకాశాలు తెరవబడునుగాక, మూసివేయబడిన ఆశలు మళ్ళీ చిగురించునుగాక, మూసివేయబడిన ఆనందము తిరిగి ఇంటిలో నిండునుగాక, మూసివేయబడిన విశ్వాసం మళ్ళీ అగ్నిలా రగులునుగాక. ఎందుకంటే దేవుని ఒక్క మాట మనుషులు మూసిన తలుపులను కూడా తెరవగలదు. ఈరోజు నువ్వు చేయాల్సిందొక్కటే, బాహ్యంగా కనిపించే రూపాన్ని కాదు, నీ హృదయాన్ని యేసు చేతుల్లో ఉంచు. ఆయన దాన్ని శుద్ధి చేస్తాడు, ఆయన దాన్ని బలపరుస్తాడు, ఆయన దాన్ని ఆశతో నింపుతాడు. ఆయన సమయానికి నీ జీవితాన్ని తన మహిమకు సాక్ష్యముగా మారుస్తాడు. గుర్తుంచుకో, దేవుడు ఆలస్యము చేయడు,
ఆయన సిద్ధము చేస్తాడు. దేవుడు మర్చిపోడు. ఆయన సరైన సమయాన్ని ఎన్నుకుంటాడు. దేవుడు మౌనముగా కనిపించిన ఆయన అద్భుతము నీ వైపే నడుస్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పుడు మన హృదయాలను పూర్తిగా దేవుని సన్నిధిలో ఉంచుకుందాం. మీరెక్కడ ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఉద్యోగానికి వెళుతూ ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఆస్పత్రిలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా, ఈ క్షణం మీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించండి. మీ చేతిని మీ హృదయంపై ఉంచి విశ్వాసముతో ఇలా చెప్పండి: ప్రభువా, నా హృదయము నీదే, నా జీవితము నీదే, నా భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది అని. ఇప్పుడు మనమందరము కలిసి అదే విశ్వాసముతో, అదే స్థితిలో చివరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ జీవము కలిగిన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దేవా, ఈ నూతన ఉదయాన్ని మాకు అనుగ్రహించిన నీ కృపకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. నిన్నటి రాత్రి మా ప్రాణాలు కాపాడి ఈరోజు మమ్మల్ని నీ సన్నిధిలో నిలబెట్టినందుకు నీ నామాన్ని స్తుతిస్తున్నాం. దేవా, ఈ సందేశాన్ని విన్న ప్రతి ఆధ్యాత్మిక కుటుంబ సభ్యుని నీ పరిశుద్ధ హస్తాల్లో ఉంచుతున్నాను. వారి హృదయాలను నీ ప్రేమతో నింపండి. వారి ఆలోచనలను నీ వాక్యముతో పరిశుద్ధపరచండి. వారి జీవితాలను నీ చిత్తానుసారంగా నడిపించండి. ఈ ఉదయం నుండి వారి జీవితంలో ఒక నూతన ఆరంభాన్ని కలుగజేయండి. అయ్యా, ఈరోజు భయముతో మేల్కొన్న ప్రతి వ్యక్తికి నీ సమాధానాన్ని అనుగ్రహించండి. నిరాశతో కన్నీరు కారుస్తున్న వారికి ఆశను ప్రసాదించండి. ఒంటరితనముతో బాధపడుతున్న వారికి నీ సన్నిధిని అనుభవింపజేయండి. ఎవరు అర్థము చేసుకోలేదని బాధపడుతున్న వారికి నేను నీతో ఉన్నాను అనే నీ స్వరాన్ని వినిపించమని వేడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలతో పోరాడుతున్న కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను. ఉద్యోగము కోసము తిరుగుతున్న యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాను. వారి కొరకు నువ్వు సిద్ధము చేసిన తలుపులను ఈరోజు తెరవండి. మానవులు మూసిన అవకాశాల కంటే గొప్ప అవకాశాలను మీరు వారికి కలుగజేయండి. వారి చేతుల కష్టాన్ని ఆశీర్వదించండి. వారి ఆదాయాన్ని వృద్ధి చేయండి. అప్పుల భారముతో నిద్రలేని రాత్రులు గడుపుతున్న వారికి విడుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఆసుపత్రి పడకలపై ఉన్న ప్రతి రోగిని నీకు అప్పగిస్తున్నాను. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని తాకండి. క్యాన్సర్తో పోరాడుతున్న వారికి బలాన్ని అనుగ్రహించండి. మధుమేహము, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, మూత్రపిండాల సమస్యలు, కాలేయ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, కీళ్ళనొప్పులు, నరాల బలహీనత, కంటి సమస్యలు, వినికిడి సమస్యలు, మానసిక ఆందోళనలు, నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిపై నీ స్వస్థపరిచే హస్తాన్ని చాపమని వేడుకుంటున్నాం. దేవా, విదేశాల్లో పనిచేస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులను జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టానికి ఫలితాన్ని అనుగ్రహించండి. వారిని ప్రమాదాల నుండి రక్షించండి. వారి కుటుంబాలను నీ సమాధానముతో దాచుమని వేడుకుంటున్నాం. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు జ్ఞానాన్ని, ధైర్యాన్ని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి వారి భవిష్యత్తును ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. దేవా, భార్యాభర్తల మధ్య ప్రేమను పునరుద్ధరించండి. విరిగిపోయిన కుటుంబాలను కలపండి. తల్లిదండ్రులు మరి పిల్లల మధ్య ఉన్న దూరాన్ని తొలగించండి. క్షమించుకునే హృదయాన్ని ప్రసాదించండి. సమాధానాన్ని వారి ఇళ్లలో ప్రవహింపజేయండి. గర్భఫలము కోసం ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థిస్తున్న దంపతులను జ్ఞాపకము చేసుకునండి. అయా, సమయానుకూలముగా వారికి సంతానాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దేవా, రైతులను ఆశీర్వదించండి. వారి పొలాలకు తగిన వర్షాన్ని అనుగ్రహించండి. వారి కష్టానికి సమృద్ధిగా ఫలితాన్ని దయచేయండి. అయ్యా, మా దేశ సరిహద్దులను కాపాడుతున్న సైనికులను నీ రెక్కల క్రింద దాచండి. వారి కుటుంబాలను నీ శాంతితో నింపమని వేడుకుంటున్నాం. ప్రపంచ దేశాల్లో ఉన్న నాయకులకు జ్ఞానాన్ని ప్రసాదించండి. యుద్ధాలు ఆగిపోవునుగాక. ద్వేషము స్థలములో ప్రేమ నిలిచిపోవునుగాక. ప్రపంచమంతటా నీ సమాధానము వ్యాపించునుగాక. ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిపించుకుంటున్న వారిని ఆశీర్వదించి నూతన దయాకిరీటం చేత ఫలభరితమైన కుటుంబ జీవితము బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈరోజు ఈ సందేశాన్ని వింటున్న నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి. వారిళ్లలో ఆహారము సమృద్ధిగా ఉండునుగాక. వారి చేతులు దీవెనల చేతులుగా మారునుగాక. వారి పిల్లలు భయభక్తులతో ఎదుగురుగాక. వారి కుటుంబాలు ఇతరులకు ఆదర్శంగా నిలుచునుగాక. వారు వెళ్లే ప్రతి చోట నీ కృపను వారికి ముందుగా నడిపింపజేసి దినపు దీవెనలు, ఆశీర్వాదాలు సమృద్ధిగా బిడ్డలందరిపై కుమ్మరించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి.
ఆమెన్. ప్రియులారా, విన్న వాక్యము మీ హృదయాన్ని ఆశీర్వదించినట్టయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని టైప్ చేసి మీ విశ్వాసాన్ని బలపరుచుకోండి. ప్రియులారా, మీరు విన్న ఈ సందేశము కనీసం ముగ్గురు వ్యక్తులకు పంపండి. బహుశా వారు ఈ రోజే దేవుని ఓదార్పు కోసము ఎదురు చూస్తూ ఉండవచ్చు. మీ వాట్సాప్ స్టేటస్లో కూడా ఈ సందేశాన్ని షేర్ చేయండి. దేవుని వాక్యము మీ ద్వారా మరొక హృదయానికి చేరవచ్చు. ఇంకా మీకేమైనా ప్రత్యేక ప్రార్థన అవసరాలు ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి సందేశం ద్వారా పంపండి, లేదా నేరుగా ఫోన్ ద్వారా మీ సమస్యలు నాకు తెలియజేసినట్టయితే నేను మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రియులారా, రేపటి రోజు వాగ్దానములో మనం మార్కు సువార్త 8వ అధ్యాయంలోని అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలను ధ్యానించబోతున్నాం. 5 రొట్టెలు 2 చేపలతో వేలాది మందికి ఆహారము ఎలా సమకూరింది, బెత్సైదాలో గ్రుడ్డివానికి యేసు 2 దశల్లో ఎందుకు స్వస్థతనిచ్చాడు, పేతురు చేసిన నీవే క్రీస్తువు అనే విశ్వాస ప్రకటనలో దాగి ఉన్న పరలోక రహస్యమేమిటి? ఈ ప్రశ్నలకు బైబిల్ ఆధారమైన లోతైన సమాధానాలతో రేపు కలుద్దాం. అప్పటి వరకు ప్రభు మీకు ముందుగా నడిచే ఆయన కృప మీకు తోడుగా ఉండజేసి, మీకు సమాధానము కలగజేసి మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.